ముందుగా నిలవబడుతున్న నేను చెబుతున్న వాడిగా కాకుండా మీ మాటల ప్రకారంగా బ్రతికి మీరు సంతోషపెట్టే విధంగా నేను బ్రతుకుతూ అనేకులకు ఒక మాదిరిగా బ్రతకడానికి వింటున్నవారు మీ మాటలు వినడమే కాకుండా విన్న మాట ప్రకారంగా బ్రతికి మిమ్మల్ని ఆనంద పెట్టే పిల్లలుగా మేమందరము ఉంటూ నీవున్న లోకానికి పయనమయ్యే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. ఇదిగోనైనా మా అందరికీ మీ ఆత్మ నడిపింపు సహకారం అనుగ్రహించి సత్యమైన బోధయందు మా జీవితాలను సరిచేసుకుని సరిదిద్దుకుని నిస్వార్థంగా ఈ భూమి మీద బ్రతుకుతూ నైనా కష్టాలతో శ్రమలతో ఆనందాన్ని కలిగి నీవున్న లోకాన్ని చేరుకోగలిగే ధన్యత మాకు దయచేయమని ప్రాధేయపడుతూ మా ప్రభువుడు ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థన విజ్ఞాపన మీ పాదాల చెంతన పెట్టి ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వలన ముందుగా ఈ అవకాశాన్ని మనందరికి ఇచ్చిన, అలాగే నాకు ఇచ్చిన మన కన్న తండ్రి అయిన దేవునికి, ఆయన ప్రియ కుమారుడు భూమి మీద మానవులందరికీ రక్షకుడును మనందరికీ ప్రభువునై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామం ద్వారా పరలోకంలో ఉన్న దేవాతి దేవుడైన మన కన్న తండ్రి దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే కూడి వచ్చిన మీకును మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరో వారంలో దేవుని యొక్క మాటలు వినే ఒక అదృష్టాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక వచ్చిన మనం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవునికి ఇష్టలుగా మనం అందరం బ్రతకడానికి పయనించాలని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, ఈరోజు మనం వినబోతున్న ఉన్నతమైన మాట, ఆలోచించవలసిన మాటలు ఏమంటే, దేవుని యొక్క మాటలు వింటున్న మనం కేవలం వినువారమేనా, పాటిస్తున్నవారమా? మరొకసారి ఆలోచిద్దామండి. దేవుని యొక్క మాటలు వింటున్న మనము కేవలం వినువారమా, దానిని పాటించేవారమా? ఒక్కసారి ఈ యొక్క చెప్పబడిన ఈ యొక్క మాటలు మనం ఆలోచిస్తే, ఎందుకు మనం దేవుని యొక్క మాటలు వినేవారమా లేదా పాటించేవారమా, ఎందుకు ఈ విధానం కలిగిన మాటలు మనం ఆలోచించాలి అని మనం ఆలోచిస్తే, ఈరోజు సుమారుగా క్రీస్తుని నమ్ముతున్న వారు చాలా మంది ఉన్నారు. మనం అందరం క్రీస్తుని నమ్మిన వారమే, విశ్వసిస్తున్న వారమే. ఇలా నమ్ముతున్న మనం, విశ్వాసం కలిగి ఉంటున్న మనం కేవలం వినడానికి మనం పరిమితం అవుతూ దాన్ని పాటించే విషయానికి వచ్చేసరికి ఎక్కడో దూరంగా ఉంటాం. వినడం అయితే తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉంటారు. వినడానికి అందరికీ ఆసక్తి ఉంటుంది, కానీ పాటించడానికి మనసు ఉండదు. ఎందుకంటేనండి, ఈ మాటలు మనం చెప్పుకోవడానికి అవకాశం ఎందుకంటే, దేవుడు మన జీవితాన్ని మార్పు కలిగిన విధంగా చూడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క మాట అండి ఏదో ఊరికే మనం మాట్లాడుకుని వెళ్ళిపోవలసిన మాట కాదు. దేవుని యొక్క మాట విలువైనది, దేవుని యొక్క మాట బలమైనది, దేవుని యొక్క మాట నిర్మలమైనది అని ఉన్నది. దేవుని యొక్క మాటకి ఏ విలువ ఆ మాటకి పొందుపరచలేం. ఏ విలువైన వస్తువులు ఆ మాటతో జత చేయలేము. చెయ్యనిది దానికంటే గొప్పది దేవుని మాట. అటువంటి మాట ఈరోజు జంతువులు వినే అవకాశం లేదు. అటువంటి మాట ఆకాశంలో ఎగురుతున్న పక్షులకి అవకాశం లేదు. ఆ విలువైన, యథార్థమైన, పరిశుద్ధమైన మాట ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న జీవరాశులు కానీ, చేపలు కానీ, మృగాలు, అడవిలో మృగాలు కానీ వినే అవకాశం లేదు. కానీ ఈ భూమి మీద వాటన్నిటికంటే విలువైన ప్రాణి, వాటన్నిటికంటే గొప్పవాడు, వాటన్నిటికంటే జ్ఞానవంతుడైన మానవుడైన వారికి దేవుడిచ్చిన
ఒక ఉన్నతమైన అవకాశం ప్రియులరా. అలాంటి మాట మన చెంతకు వచ్చింది, అలాంటి మాట మన దగ్గరకు వచ్చింది. ఈ మాటను మనం ఎలా స్వీకరించగలుగుతున్నాం? దేవుని యొక్క మాటను కేవలం వినేసి వెళ్ళిపోయేటట్లుగానే దీన్ని స్వీకరిస్తే మనం దేవుడికి అవసరం లేదండి. దాన్ని పాటించేవారే దేవుడికి కావాలని కోరుకుంటున్నాడు తప్ప విని వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నా ఆయనకు ఉపయోగం లేదు. దేవుడికి నేను కావాలి అనుకోవడం తప్పు లేదు, కానీ దేవుడు నిన్ను నన్ను కావాలని కోవాలంటే, ఆయన కోరుకోవాలంటే మనం ఎలా బ్రతికితే ఆయన కనుదృష్టిలో మనం ఉంటామో ఒక్కసారి మనసు పెట్టాలి. మనం అందరం కూడా వింటాము వెళ్ళిపోతామే తప్ప పాటించే సమయానికి వచ్చేసరికి పాటించడానికి అవకాశాలు ఎన్నో విధాలుగా దేవుడు కల్పిస్తూ ఉంటాడు. కానీ ఆ సమయంలో మనం మన శరీరానికి లోబడిపోయి దాన్ని పాటించలేని విధంగా మనం మారిపోతూ ఉంటాం. అందుకేనండి యేసు ప్రభు గారు మరణించి పరలోకానికి తన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చుని ప్రజలైన వారందరినీ ఏలుతున్న అధికారం ద్వారా ఏలుతున్న యొక్క సందర్భంలో యేసు ప్రభు వారి యొక్క తమ్ముడైన క్షమించండి ఒక భక్తుడైన యాకోబు గారు యాకోబు పత్రిక రాస్తూ ఒక చక్కని విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఒక్కసారి మనం విందాం ప్రియులరా. విని ఎంత గొప్పదో దేవుని యొక్క మాట, దానికి విలువిస్తే మనం కూడా ఈ విలువైన వారిగా ఉంటామో మనం ఒక్కసారి ఆలోచించుకుందాం మన విశ్వాసాన్ని. కనుక ప్రియులరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. చాలా జాగ్రత్తగా వినాలండి. మనం కూడా ఒకవేళ విని వెళ్ళిపోయే వారిగా మనం ఉంటే దాన్ని పాటించకుండా మన విశ్వాసాన్ని మనం సరి చేసుకుందాం. ఒకవేళ విని వాటి ప్రకారంగా బ్రతుకుతున్న వారిగా మనం ఒకవేళ ఉంటే మన విశ్వాసాన్ని వృద్ధిపరుచుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే యేసు క్రీస్తునందు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి చెబుతున్న మాట. ఎవరు వినాలి వాటి ప్రకారంగా బ్రతకాలంటే యేసు క్రీస్తుని నమ్మాలని చెప్పుకుంటున్న మనమే విని వాటి ప్రకారంగా బ్రతకవలసిన మాట ఇది. ఏమంటున్నాడు చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. మీరు వినేసి వెళ్ళిపోయేవారుగా మీరు ఉంటే, మీరు వినేసి వెళ్ళిపోయి మీ ఇష్టానుసారంగా లోకంలో మీరు బ్రతుకుతూ ఉంటే మీరు మోసపోతున్నారు. అంటే ఈ మోసపోతున్న ఈ యొక్క మోసంలో ఎంతమంది ఉన్నారు? ఈరోజు క్రీస్తుని నమ్ముతున్న వారంటే చాలా మంది ఉన్నారు. అందులో కూడా మనం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక దేవుడు మన విశ్వాసాన్ని సరి చేసుకోమంటున్నాడు. ఒకవేళ మనం అందులో ఉండి మోసపోతున్నామేమో అన్న సంగతిలో దేవుడు అంటున్నాడు, మీ విశ్వాసాన్ని సరి చేసుకోండి. తప్పే ఉంది. మీరు సరి చేసుకుని ఆ విశ్వాసంలో, సరైన విశ్వాసంలో మీరు బ్రతకితే గొప్పవాళ్ళు అయిపోతారు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. మనందరికీ కూడా హెచ్చరిక. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుడి. ఎలా ఉండాలి అని మీరు అనుకోవాలంటే ఏదో పలానా అన్న చెప్పాడు కాబట్టి నేను అలా బ్రతకాలనుకోవాలి, అలా ఉండాలి, నేను మా అయ్యగారు చెప్పాడు కాబట్టి నేను అలా ఉండాలి, లేకపోతే మా అమ్మ చెప్పింది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అని అది కాదు. మీరు విన్న మాట ప్రకారంగా ఉండి మీరు మోసపోకుండా ఉండాలంటే మీరు ఎలా బ్రతకాలంటే వాక్య ప్రకారము ప్రవర్తించాలి అంటున్నాడు. ఏది మెన్షన్ చేస్తున్నాడండి? వాక్యాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ఎందుకు వాక్యాన్ని మెన్షన్ చేస్తున్నాడు? ఆయన పైనే చెప్తున్నాడు, మీ ఆత్మను రక్షించేది అది. కాబట్టి మన ఆత్మలకు ఆధారమైనది, మన ఆత్మలకు రక్షణ కలిగించేది వాక్యము తప్ప భూమి మీద ఏదీ లేదు. అందుకే ప్రభు ద్వారా బోధ విన్న ఈ భక్తులైన యాకోబు గారు అంటున్నారు, ఒరే నాయన, మీరు వినేవాళ్ళుగా ఉండకండి, మీరు విని వాటి ప్రకారంగా మీరు ఉండాలి. దేని ప్రకారంగా అంటే వాక్య ప్రకారంగా మీరు ఉండాలి.
మీరు ఉండాలి. వాక్య ప్రకారంగా ఉండకపోతే మనకి బ్రతుకు లేదంటే, ఇప్పుడు ఈ మాటలు మనకు అర్థమవుతుందండి. ప్రసంగం తర్వాత మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది పిల్లరా. ఎంతమంది ఉన్నామంటే వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళు లేరండి. ఊరికే వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆదివారం అయ్యేసరికి సంఘాలు నిండిపోతూ ఉంటాయి. ప్రార్థన కూడికలు జరిగేసరికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంతమంది భక్తులు ఉంటున్నప్పుడు, ఇంతమంది విశ్వాసులు ఉంటున్నప్పుడు ఎవరయ్యా వాక్య ప్రకారంగా బ్రతికేవారు అని ఒకవేళ మనం ఆలోచిస్తే కనబడరు కంటికి. ఎందుకంటే వారి యొక్క ఇష్టం చెప్పున వాళ్ళు బ్రతుకుతారు కనుక, వారి యొక్క స్వనీతి చెప్పున వారు జీవిస్తారు కనుక, వారు తమ ఆలోచనల ప్రకారంగా నడవడానికి ఇష్టపడతారు తప్ప వాక్య ప్రకారం బ్రతకడానికి ఇష్టపడరు. క్రీస్తు వలె ఆయన ఎలా అయితే లోబడ్డాడో, నిన్ను తిడుతున్నా కొడుతున్నా చీ అంటున్నా నువ్వే ఎలా బ్రతకాలన్నాడు ఆయన. పేతురు గారు మీరు కూడా అలా బ్రతకండి అన్నారు. బ్రతకగలవా? ఆడు అన్నాడు మరి నన్ను, కాబట్టి నేను కూడా అనాలి. వాడు అన్నరాని మాట అన్నాడు కాబట్టి నేను కూడా అనాలి. మరి ఇందులో వాక్య ప్రకారంగా బ్రతికేది ఏముంది అమ్మా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవేళ అందులో కూడా నేను శరీర బలాన్ని బట్టి నేను లొంగిపోవచ్చు. మనం కూడా శరీరంలో ఉన్నాం కనుక మనం లొంగిపోవచ్చు. లొంగిపోయే ప్రమాదాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కనుకనే లొంగిపోకుండా ప్రతి మనిషిలో ఉన్న ఆత్మను ఆత్మీయంగా నిలబెట్టేది దేవుని మాట. ప్రియమైన దేవుని వల్ల దేవుని మాట ప్రతి మనిషిని తనలో దేవుని యొక్క ఆత్మను ఆత్మీయంగా నిలబెట్టడానికి దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మను బాప్తీసం ద్వారా మనలో ఎందుకు పంపించారో తెలిసింది. బలహీనమవుతున్న సందర్భాలలో నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ గద్దిస్తూ ఉంటే విశ్వాసి వృద్ధి పొందుతుంది విశ్వాసంలో. ఈరోజు మనం వృద్ధి పొందకుండా లోకంలో నన్ను తిడుతున్నాడు కనుక, లోకంలో నన్ను కొడుతున్నాడు కనుక, లోకంలో ఉండేవాడు నన్ను చీ అంటున్నాడు కాబట్టి నేను అంటున్నామంటే మనలో పరిశుద్ధాత్మ లేదు అని గుర్తింపిది. ప్రభు ద్వారా బోధనన్న భక్తుడు అంటున్నాడు, మీరు వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ప్రవర్తన, మీ నడవడికి ఎలా ఉండాలంటే వాక్య ప్రకారంగా ఉండాలి. మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే వాక్య ప్రకారంగానే ఉండాలి. మీ మాట ఎలా ఉండాలి అంటే వాక్య ప్రకారంగానే ఉండాలి అని కింద ఒక మాట మెన్షన్ చేస్తున్నాడు చూడండి. ఇదిగో చూడండి అమ్మా, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. చూసారా ఏమంటున్నాడండి? ఎవడైనను వాక్యము వినువాడయుండి, వాక్యము వినేవాళ్ళు ఉన్నారు, దాని ప్రకారంగా ఒకవేళ బ్రతకకపోతే వాడట అద్దములో తన సహజం ఒక రోజు చూసుకునే ముఖాన్ని చూసుకుని బాగానే ఉన్నాను కదరా అని వెళ్ళిపోయేవాడిని పోలి ఉన్నాడు అంటున్నాడు. అంటే మనం కూడా ఎలా ఉన్నామో చెప్పమంటారు? అద్దమని వాక్యము మనకి అద్దంగా మన ముఖ ప్రతిబింబం వాక్యంలో కనబడుతున్నప్పుడు నా జీవితం కూడా బాగోలేదు కదా, నేను కూడా ఎదుటోడు అంటుంటే నేను కూడా రగిలిపోతున్నాను కదా, నేను కూడా నాలో ఉన్న ఉక్రోషాన్ని ఆపుకోక శరీర సంబంధంగా నేను కూడా వాడిని అనాలన్న ఆలోచన వస్తుంది కదా. కరెక్ట్ కాదైతే దేవుడు చెప్పిన విధానంలో నేను ఉండకపోతే నరకం నా కొరకు ఎదురు చూస్తుంది, ఆశతో ఎదురు చూస్తుంది. నేను దానికి చిక్కకుండా ప్రభు చేతిలో పడడానికి నేను సిద్ధపడాలి అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అద్దంలో చూసుకున్న వాక్యమని అద్దంలో చూసుకున్న తన యొక్క మనసును, తన నడుస్తున్న నడవడికను, తన జీవితాన్ని చక్క చేసుకుంటూ ఉంటాడు. అందుకేనండి క్రొత్త నిబంధనలో కదండి ఎప్పుడో ఈ జగత్తును కలుగు చేసిన తర్వాత ఏదైనా ఒక తోటను నిర్మాణం చేసిన తర్వాత ఆదాము మొదలుకొని ప్రతి మనిషికి చెబుతుంటూ వస్తున్నాడండి, ఆయన వినడం కాదయ్యా, వినడం కాదు, వినడానికి ఎంతో మంది వస్తారు, పాటించేవాడు కావాలి నాకు అనుకుంటున్నాడండి. కానీ ఆ యొక్క ప్రారంభంలోనే ఆదాము అవ్వలు ఏం చేశారండి? ఆదాము అవ్వల యొక్క దాంపత్య జీవితంలో దేవుడికి ఎలా బ్రతికారంటే అవిధేయత కలిగి బ్రతికారు, వినలేదు. వాళ్ళు ఏమైందంటే నష్టపోయిన జాబితా వాళ్ళదే. అంటే ఒక ఉదాహరణ కనబడుతుందా లేదా? మనకి ఆదిలో ఒక ఉదాహరణ కనబడుతుంది. ఏంటయ్యి అంటే ప్రభు మాట వినడం కాదు, వాటి ప్రకారంగా బ్రతికితేనే ఆయనకి ఇష్టలుగా మేము ఉండగలమని ఆలోచన వారు చెయ్యక తన స్వనీతిని బట్టి వారు ఆలోచించుకుని వారి ఇష్టంగా వారు బ్రతికారు కనుకనే దేవుడి యొక్క మాట వినని వారికి
జరిగిన పరిణామం. ఒకనాడు ఏదైనా తోటలో అక్కడ నుండి ప్రతి మనిషికి చెప్పుకుంటూ ఏమని చెప్పుకుంటూ వస్తున్నాడో ఒక్కసారి నిర్గమాకాండని మనం చూడగలిగితే, ఒకసారి నిర్గమాకాండను ఒకసారి తీరి చూద్దాం పిల్లరా. నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఒక్కసారి చూడండి. మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మోషే గారి ద్వారా నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఒక్కసారి ఈ మాట చూడండి. ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఏం చేయాలట? ముందు శ్రద్ధ కలిగి వినాలి. శ్రద్ధ ఉంటుందా? తినేటప్పుడు శ్రద్ధ ఉంటుంది, బట్టలు వేసుకునేటప్పుడు శ్రద్ధ ఉంటుంది, ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రద్ధ కలిగి. మనం ప్రయాణించకపోతే ప్రమాదానికి వెళ్ళిపోతామని చాలా జాగ్రత్తగా మనం అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఏదో ఊసి పట్టలేక వచ్చినట్టుగా కూర్చుంటాం మనం అందరం కూడా. ఊసి పట్టక దేవుని మాట ఎలా కనపడుతుందో తెలిసింది మనకి. చులకన దేవుడి మాట అంటే. ఒక ప్రెసిడెంట్ వచ్చాడు అనుకోండి, ఆయన మాట అంటే బంగారం మాటలాగా చేతులు గడేసి అలాగా చూస్తూ ఉంటాం. ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉంటాం. ఒక మంత్రి గారు మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉంటాం. మన సినీ హీరో ఏదో పనికిమాలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? కళ్ళు ఆర్పగించకుండా అలా చూస్తూ ఉండిపోతాం. కళ్ళంటే ఏమొచ్చేస్తూ ఉంటాయి? నీళ్లు గారిపోతూ ఉంటాయి. చూసారంటే దేవుని యొక్క మాటకి విలువ ఉందా? లేకపోతే లోకపు వారు మాట్లాడుతున్న వాటికి విలువ ఉందంటే, లోకపు వారు మాట్లాడుతున్న మాట హృదయాన్ని కదిలించేస్తుంది. లోకపు వారు లోకానుసారంగా బ్రతుకుతున్న వారు మాట్లాడుతున్న మాట మన హృదయాన్ని కదిలించగానే మన కళ్ళ వెంట నీళ్లు తెప్పించుకుంటూ ఉంటాం. కళ్ళని నీరు వచ్చేస్తూ ఉంటది. కానీ దేవుడి మాటకి ఎక్కడుంది ప్రియమైన దేవుని వల్ల? అరే, నేను చేస్తున్నది తప్పు కాదని ఒక రాజు అనుకుని తన బట్టలు చెప్పేసుకున్నాడంటండి. నేను వాక్యానుసారమైన జీవితం లేదు నాకు. అది మనకు భయం లేదంటే ఆలోచించాలండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి అంటున్నాడు చూడండి. ఎవరి దృష్టికి న్యాయంగా మనం ఉండాలంటున్నాడు? దేవుడనే ఒక ఆయన ఉన్నాడు. ఈ ప్రపంచ మానవాళిని పుట్టించింది ఆయనే. ఈ ప్రపంచ మానవాళందరికీ ఆహారాన్ని పెడుతుంది ఆయనే. ఈ ప్రపంచ మానవాళి యొక్క ఆత్మలకు తండ్రి ఆయనే. ఈ ప్రపంచ మానవాళి యొక్క జీవాత్మకు మూలం ఆయన గనక ఆయన యొక్క దృష్టికి, ఆయన యొక్క కను దృష్టికి న్యాయమైనదిగా మనం ఉండాలి అంటున్నాడు. ఈరోజు ఎవరికి న్యాయంగా కనబడాలని చూస్తున్నామో చెప్పమంటారా? లోకానికి న్యాయంగా ఉండాలి మనం. ఈరోజు భక్తులు అని దేవునితో చెప్పించుకునే బదులు ఎవరితో చెప్పించుకుంటున్నాం అంటే మనుషులతో. నువ్వు చాలా భక్తిపరుడు, బైబిల్ పట్టుకుంటే భక్తిపరుడు అంటారు, వాక్యం చదువుతుంటే భక్తిపరుడు అంటారు, పాట పాడుతుంటే భక్తిపరుడు అంటారు, ఏదైనా కార్యక్రమాలు అయితే చాలా భక్తిపరుడు, నీతిమంతులు రాని మనుషులు కొనియాడుతూ ఉంటారు. కానీ దేవుని దృష్టికి న్యాయమైనది చెయ్యాలన్న ఆలోచన మనకు వస్తుందంటే దేవుడు మనకు కనబడడు. కాబట్టి లోకానికి న్యాయంగా మనం బ్రతకాలి. లోకానికి న్యాయంగా బ్రతకాలంటే లోకపు నీతి ఒకటి ఉంది, దానికి అనుకూలంగా మనం బ్రతకూడదు. ఎవరికి అనుకూలంగా? దేవునికి నీతి ఒకటి ఉంది, దేవుని నీతిలో మనం బ్రతకాలి. దేవుని నీతి ప్రకారంగా న్యాయాన్ని మనం కనుపరుస్తూ దేవుని దృష్టిలో మనం పడగలిగితే దేవుడు మెచ్చుకుంటాడు తప్ప లోకానుసారంగా మనం మాట్లాడడం వల్ల ఉపయోగం ఏముండదు. మనుషులు అంటారు నువ్వు మంచోడు అంటారు బాగున్నప్పుడు. మనం బాగోలేమనుకోండి, వీడికంటే దుర్మార్గుడు ఎవరూ లేరనుకుంటారు. కాబట్టి వచ్చిన మనం దేనికి అనుకుంటున్నారు? వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఇప్పుడు చెప్తున్నాడు 2 పాయింట్లు చెప్పాడు. ఒకటి శ్రద్ధగా వినాలి అంటున్నాడు, రెండోది ఆయన దృష్టికి న్యాయమైనది మనం చెయ్యాలంటున్నాడు, ఆయన ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలి అంటున్నాడు. ఏంటి ఆజ్ఞలు? ఆయన ఆజ్ఞలకు, ఆయన యొక్క మాటలకు విధేయత చూపించాలంటున్నాడు. విధేయత అంటే చెప్పిన మాటకి లోబడి ఉండడం, చెప్పిన మాటకి లోబడి వాటి ప్రకారంగా బ్రతకడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు దేవునికి విధేయత కలిగిన వారు. యేసుక్రీస్తు విధేయత కలిగి ఉన్నాడు దేవునికి. ఎలా?
మాట విన్నాడు, ఆ మాటకి లోబడి బ్రతకడమే దేవునికి విధేయత కలిగి ఉండడం. ఈరోజు మనం వింటాం, వెళ్ళిపోవడమే. ఎన్నో వింటాం, వెళ్ళిపోవడమే. అవతల వాళ్ళకి ఎన్నో చెప్తాం, మనం పాటించాం. అవతల వాళ్ళకి ఎన్నో చెప్తాం, మనం పాటించాం. అవతల వాడికి చాలా నీతిగా వాడిని నిలబెట్టే ప్రసంగాలు చెప్తూ ఉంటాం, మనకు అది ఉండదు. ఎక్కడొచ్చిందో లోపం అంటే మన మనసు బాగోలేదు ప్రియులరా. మనసులు దెబ్బతింటున్నాయి. ఈరోజు కుటుంబాలలో కలహాలు రావడానికి కారణం ఏంటో తెలిసింది? దేవుని యొక్క మాట ప్రకారంగా భక్తులు బ్రతకపోవడం వల్లే కుటుంబాల్లో కలహాలు గొడవలు ఉండడం. మాట వినేవాడు చాలా మంది ఉన్నప్పుడు, మాట ప్రకారంగా బ్రతుకుతున్నవాడు ఏం చేస్తూ ఉంటాడు? ఎన్ని వస్తున్నా, ఉపద్రవాలు వస్తున్నా ఎలా ఉంటాడని చెప్పాడు? బండ మీద కట్టుకుని ఇంటిని పోలి ఉన్నవాడు అంటున్నాడంటే ఎవరతను? వాక్య ప్రకారముగా బ్రతుకుతున్నవాడు కనుకనే బండ మీద ఉన్న ఇంటిని కొట్టడానికి ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి. పడిపోకుండా నిలబడ్డాడు అంటే కారణం ఏంటంటే దేవుని మాటకి లోబడి బ్రతుకుతున్నాడు కనుక. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనం. ఉపద్రవాలంటే శ్రమలు, కష్టాలు, ఎన్నో సూటిపోటు మాటలు. ఎంతో మంది తిడుతూ ఉంటారు, చీ అంటూ ఉంటారు. అమ్మా ఇలా చూడాలమ్మా మీరు, మన ఊరికే రాలేదు. మేము ఊరికే కూడా చెప్పట్లేదండి, ఊరికే చెప్పట్లేదు. ప్రసంగం ఒకవేళ ఈ ప్రసంగాన్ని మీ అందరికీ చెప్పడానికి మేము కూడా చదువుకుని ఉంటాం. మేము ఊరికే చెప్పట్లేదండి. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టాలి. దేవుని మాట అండి ఇది. నేను కూడా బ్రతకడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి, మీరు కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ మాటలు రాత్రికాల సమయంలో చెప్పడం జరుగుతుంది. అందుకే ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా, చూసారు ఏమంటున్నాడు? న్యాయమైనది చేయాలంటున్నాడు, విధేయత కలిగి ఉండాలంటున్నాడు. ఆయన కట్టడాలన్నింటినీ అంటున్నాడంటే ఎన్ని మాటలైతే ఆయన ఒక కట్టడగా, మనిషి బ్రతకడానికి ఒక కట్టడగా మనకి ఇచ్చాడో ఆ మాటలను అనుసరించి నడవాలి అంటున్నాడు. ఎక్కడ? ఈ భూమి మీద ప్రజలందరి మధ్య మన నడవడిక నడుస్తూ ఉండాలి అంటున్నాడు. ఏం చేయాలి? ప్రజల మధ్య నడవాలంటే ఏం చేయాలి? ఎన్నో ఉన్నాయి. ఏంటవి? దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆయన యొక్క మాటకు న్యాయమైనది చేయాలి, ఆయన దృష్టికి విధేయత చూపించాలి, ఆయన ఆజ్ఞలకు కట్టడాలన్నిటినీ అనుసరించి నడవాలి అంటున్నాడు. ఎన్ని చేయాలండి మనం? ఇవేమీ చేయకుండా మనమే ఉంటాం. నేను దేవుడికి ఏదో చేసేస్తున్నానని మనం అనుకుంటాం. దేవుడికి ఏది చేయట్లేదని మనం. దేవుడికి చేయక్కర్లేదు. మనం బ్రతకడానికి కష్టపడిపోతున్నాం. మనం వాక్యానుసారంగా కష్టపడడానికి చాలా కష్టపడిపోతున్నాం. వాక్యానుసారంగా కష్టపడకుండా శరీర సంబంధులుగా కష్టపడడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఆ వాక్యానుసారంగా మన శరీరాన్ని, మన ఆత్మను కాపాడుకోవడానికి మనం సిద్ధపడలేకపోతున్నాం ప్రియులారా. సిద్ధపాటు లేకపోతే పరలోకానికి ఉండే హక్కు లేదండి. ఇంకా చెప్పాలంటే పరలోకానికి వెళ్ళాలంటే ముందు దేవుని రాజ్యంలో హక్కును పొందుకోవాలి. దేవుని యొక్క రాజ్యం అనే సంఘములో హక్కును పొందుకోకపోతే ఆ సంఘానికి వారసత్వం కలిగి ఉండాలంటే ఆ వాక్య ప్రకారంగా మనం బ్రతకకపోతే సంఘానికి అర్హులం కాదు ప్రియమైన దేవుని వల్ల. సంఘం అంటే మనం కట్టుకుంటున్న ఆలయాలు కాదు, దేవుడు తన కుమారుడు రక్తము ద్వారా కట్టిన సంఘం. ఈ దేవాలయమైన ఈ సంఘం వాక్యానుసారంగా ఉంటేనే దేవుడు రాజ్యానికి అర్హత పొందినవారు. ఎంతమంది ఉన్నాం మరి ఇందులో? ఎంతమంది ఉన్నాం? వినువారుగా ఉన్నామా? విన్న మాటల ప్రకారంగా బ్రతకడానికి సిద్ధపడుతున్న వారుగా ఉన్నామో మన మనస్సాక్షిని మనమే ప్రశ్న వేసుకోవాలి. లేదంటే నీ మరణం నా మరణం ఏదో రోజు వస్తుంది, ఏ క్షణం వస్తుందో మనకు తెలియదు. మాట ప్రకారం బ్రతకడానికి సిద్ధపడాలంటే ఇంతవరకు ఏదైంది? మనం తిట్టాడా? వాడిని ప్రేమించాలి. వాడు కొడుతున్నాడా? వాడిని దరి చేర్చుకోవాలి. వాడిని దూరంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వారందరినీ మనం ప్రేమించాలని వాక్యం చెప్తుంది. ఒకవేళ అతనికి ప్రేమించే గుణం లేకపోతే మనం ప్రేమిస్తూనే ఉండాలి అంటున్నాడు ఆయన. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలో? ఎందుకు చెప్తున్నాడంటే నా మాట వినడం కాదు, ఆయన వాక్య ప్రకారం బ్రతకండి అంటాడు. ఇది ఒకటే కదండి, ఈ ప్రజలైన ఇజ్రాయేలీ ప్రజలందరికీ కూడా చాలా విషయాలు చెప్పాడండి దేవుడు. చాలా విషయాలు చెప్పాడు. కానీ వారు వెళ్ళలేదు ప్రియులారా, వారు వెళ్ళలేదు.
అందుకే వారిని ఏమన్నాడో చెప్పమంటారండి ఒక మాట. ఆ ఇశ్రాయేలీ ప్రజలకి ఇచ్చిన దేవుడు ఒక విషయాన్ని చెప్పాడండి. ఇశ్రాయేలీ ప్రజల గురించి దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడండి. ఒక్కసారి ఆ మాట చూపిస్తాను. 33వ అధ్యాయం నిర్గమాకాండము 33వ అధ్యాయము 3వ వచనం. పాత నిబంధనలో ఉన్న వారి యొక్క భక్తులు, వారి జీవితాలు యుగాంతమందున్న వారికి బుద్ధి కలగడానికి దేవుడు రాయించిన మాటలు కనుక 33వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీకి అంటున్నాడు, ఇశ్రాయేలు తన ప్రజలతో అంటున్నాడు దేవుడు, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక. చూసారండి ఏ మాట అంటున్నాడు ఆయన? ఆ పక్క మాట ఆలోచించండి. నేను మీతో రాను ఇంకా. అంటే నేను రాను అంటున్నాడంటే వారు అవసరం ఉన్నారా లేరనా? నాకు అవసరం లేదు నువ్వు కాబట్టి నేను నీతో వచ్చే పని లేదు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? నువ్వు నా మాటకు లోబడి బ్రతకట్లేదు కనుక నేను నీతో రాను అని కట్ చేసుకుంటున్నాడు తన స్నేహాన్ని. దేవుడు ఈ రోజు అదే జాబితాలో ఒకవేళ మనం ఉంటే దేవుని యొక్క స్నేహం ఏమైపోతుంది? ఇప్పుడు కట్ అయిపోతుంది. ఎందువల్ల కట్ అయిపోతుంది? మనం వినడం కాదు, విన్న మాట ప్రకారంగా నువ్వు బ్రతికితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ఆలోచనల ప్రకారంగా నడిపించడానికి సిద్ధపడతాడు. తన కుమారుడిని మన హృదయంలోకి పంపిస్తాడు. ఆ తన కుమారుడైన పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ సహాయంతో మనందరినీ పరలోకానికి వెళ్ళేటట్లుగా శ్రమలు, కష్టాలు ఎన్ని ఉచ్చుల్లో మనమే పడుతున్నా ఆయన ప్రొటెక్షన్, ఆయన కాపుదల ఎల్లప్పుడూ కూడా మనమే ఉంటుందండి. కానీ ఈ ప్రజలతో అంటున్నాడు, నాయన మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి మీతో రాను. నేను మీతో రాను. మనమ్మ నడిపిస్తూ నాయన నువ్వు నా మాట వినట్లేదురా కాబట్టి నీకు నాకు సంబంధం లేదంటే ఎంత బాధ ఉంటుందండి. మనం ఎంతగానో ప్రేమించే స్నేహితుడు సడన్ గా హఠాత్తుగా వచ్చి రే నీకు నాకు సంబంధం లేదు వెళ్ళిపోతున్నానని సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకోని ఎంత కుమిలిపోతాం ప్రియులరా. మన బంధువులు ఇదిగో ఎక్కడ నుండి నీకు నాకు సంబంధం లేదు, ఎందుకో తెలుసా నీకు నాకు పొత్తు కుదరట్లేదు, నీకు నాకు మాట కుదరట్లేదని రక్త సంబంధాలే తెగిపోతున్నప్పుడు ఎంత బాధపడుతున్నారండి చాలా మంది కుటుంబాలుగా. అలాంటిది ఈ బంధాలు ఏర్పడడానికి కారణం ఈ సృష్టి రావడానికి కారకుడు, మనం పుట్టడానికి కారకుడైన దేవుడు ఒకనాడున్న ప్రజలతో మీరు నా మాట విని వాటి ప్రకారంగా బ్రతకట్లేదు కనుక నేను మీతో రాను అని ఒకనాడు అన్నాడు. అదే మాట ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులరా. నువ్వు నేను మాట వినకపోతే, నువ్వు నేను ఆ మాట ప్రకారంగా మనం బ్రతకకపోతే అదే మాట మనం ఆలోచిస్తే, ఎందుకో తెలుసా నూతన నిబంధనలో బ్రతుకుతున్న మనం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి మనిషి బాప్తిసం ద్వారా అందరూ వాక్యానుసారంగా బ్రతకకపోతే పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా మనకి పాఠము అనే ఒక మాట రాయించాడు కొరింథీ పత్రికలో. దీనవసరం లేదండి. యుగాంతమందున్న వారికి బుద్ధి కలుగుటకే ఇవి రాయబడి ఉన్నవి అని కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు, మొదటి కొరింథీ పత్రికలో. అంటే యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి ఒక ప్రజలను చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏమైందో తెలిసా ఆయన? వారిని ఏదో సింపుల్ గా తీసుకొచ్చేసాను అనుకున్నావా? నా మాట వింటారేమో అని అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాను, కానీ తీరా అరణ్యంలోకి వచ్చేసరికి నా మాట వినట్లేదు. మోషేతో అంటున్నాడు, నాయన మీతో రానయ్య అంటున్నాడు. చాలా బతిమాలుకున్నారండి వాళ్ళు, చాలా బతిమాలుకున్నారు వాళ్ళు. అదేంటి ప్రభు నువ్వు రాకపోతే మేము వెళ్ళలేమంటాడు ఇంకొక అధ్యాయంలోకి వచ్చేసరికి. అంటే ఈ రోజు మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? వచ్చి బాగుంది మందిరంలో ఒక అయ్యగారిని ఎంచుకుంటాం, ఒక మందిరాన్ని ఎన్నుకుని అక్కడ కూర్చుని చాలా హ్యాపీగా ఉంది అనుకుంటున్నాం. లోకంలో క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడో ఒకసారి లోకం చూడండి. లోకానికి అవసరం లేదండి, ఈ రోజు మనం ఎలా బ్రతుకుతున్నాం చూడండి. ఒక గొడవ వస్తే మనం కొట్టాలి తిట్టాలనుకుంటాం, ఒకరితో కయ్యాలకి వెళ్ళేసరికి అత్తతో గొడవ అయ్యే వరకు మనం కట్టకుంటాం. ఇంకెలా మార్పండి? ఇంకెలా వాక్య ప్రకారం మనం బ్రతుకున్నట్టు ప్రియులరా? వాక్య ప్రకారంగా అంటే మనకు ఎన్ని కష్టాలు వస్తున్నా, బాధలు వస్తున్నా, నిందలు వస్తున్నా, అవమానాలు వస్తున్నా దేవానికి వందనాలు తండ్రి అని ఒకనాడు పౌలు అన్నాడే ఎల్లప్పుడూ ఆనందించాలని. ఆ ఆనందం మనలో ఎంతవరకు నిలబడుతుందో ఆలోచించండి ప్రియులరా. ఆలోచించండి. ఎవరినో అనాలని నా ఉద్దేశం కదండి. మన బ్రతుకులు మారాలండి. మారకపోతే నరకం మన కొరకు తేరు చూస్తుందంట. ఆశతో తేరు చూస్తుంది అంటున్నాడు. అది ఆశతో చూస్తుందంట.
వీడు కూడా నా వాడే, వీడు కూడా నా జాబితాకి చెందినవాడే, వీడు కూడా నా కేటగిరీకి చెందినవాడే, వీడు కూడా నా యొక్క కొడుకు అన్నట్టుగా వాడు ఆలోచిస్తున్నాడు పిల్లల సాతాను. ఈరోజు సాతాను ఎత్తుగడలంటే బంధాలని తెంపడానికి కారకుడు. వాడిని ద్వేషించాలి తప్ప మనిషిని ద్వేషించకూడదు. వాడిని చీయనాలి తప్ప మనిషిని మనం దూరం పెట్టుకోకూడదు. ఒక మనిషిని కాపాడడానికి పరలోకం నుండి లోకానికి వచ్చేట దేవుడు కుమారుడు యేసు ప్రభు. నశించిన వారి ఆత్మను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు పంపెను ఉంది, రాయబడి ఉంది. మనకేమర్థమైంది ఆ మాటలో? వినడమేనా? ఆ మాట ఆలోచించుద్దాం మనం, చెప్పండి. ఎన్నో సంఘాలు ఉన్నాయండి, ఎంతో మంది వెళ్తున్నారు, ఎంతో మంది ప్రసంగికులు ప్రసంగిస్తున్నారు, ఎన్నో మాటలు చెప్తున్నారు. పాటించేవాడు ఒక్కడు లేడు పిల్లలు. ఎక్కడో ఉంటారు అక్కడక్కడ. ఇక్కడ ఎంత మాట అంటున్నాడండి, మీరు వినరు. నేను రాను కాబట్టి మీరు వినరు. నన్ను రాకుండా మీరు చేసుకుంటున్నారు. నేను మీతో ఉండకుండా మీరే నన్ను దూరం పెడుతున్నారు. నేను మీ నుండి వెళ్ళిపోవాలని సిద్ధపడతలేదు. మీరు ఏం చేస్తున్నారంటే, నువ్వు నాకు అవసరం లేదు, మా బ్రతుకేదో మేము బ్రతుకుతాం, మా ఇష్టానుసారంగా కొట్టేమని కొడతాం, మా ఇష్టానుసారంగా తిట్టేమని తిప్పుతాం, మా ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతాం, నీ వల్ల మాకు ఉపయోగం లేదని మన ప్రవర్తన, మన బ్రతుకు విధానాన్ని బట్టి దేవుణ్ణి మనమే దూరం చేసుకుంటున్నాం పిల్లరా. ఒక్కొక్క భక్తుడికండి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడని బైబిల్ చెప్తుందంటే, ఈరోజు మనకు తోడుగా ఉండాలంటే ఎలా తోడుగా ఉంటాడో తెలుసండి? వాక్యం ద్వారా తోడుగా ఉంటాడండి. మనం పాటిస్తే, వాటి ప్రకారంగా బ్రతికితే. ఇంకొక మాట ఒక్కసారి చూడగలిగితే, అదే నిర్గమాకాండం 19వ అధ్యాయము, 5వ వచనం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయము 5వ వచనం. కాగా, చాలా జాగ్రత్తగా చూడండి, మెన్షన్ చేయాలి ఈ మాట, ఆలోచించాలి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా. ఎలాగండి వినాలి అంటున్నాడు, మళ్ళీ ఏం చెప్తున్నాడు? నా నిబంధన అనుసరించి నడవాలి. నా నిబంధనను అనుసరించి నడవాలి. నడిస్తే ఏం జరుగుతుంది? ఆనాడున్న ప్రజలతో చెప్తున్నాడు, మీరు సమస్త దేశ జనులలో నా సొంత సంపదగా మీరు ఉంటారు. నా యొక్క సొంత ఆస్తిగా మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? నా మాట శ్రద్ధగా వినాలి, వాటిని అనుసరించాలి, వాటి ప్రకారంగా బ్రతకాలి. అప్పుడు నా సొత్తు అని నేను చెప్పుకుంటాను. దేవుని ప్రజలుగా మనం ఉండాలంటే, దేవుని సొత్తైన ప్రజలు అని ఉంటది కదండి బైబిల్లో. దేవుని సొత్తైన ప్రజలు అని ఉంటది. అలాగే దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడి యొక్క గుణాతిశయములు ప్రచురించి నిమిత్తమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారంటే, దేవుని సంపదగా మనం ఉండాలంటే ముందు ఏం చేయాలి? మనం నేను దేవుని కుమారుడిని అని చెప్పుకుంటున్నాం మనం. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అని చెప్పుకుంటున్నాం మనం. ఎలా ఉండాలో తెలిసండి? శ్రద్ధగా దేవుని యొక్క మాట వినాలి. శ్రద్ధగా దేవుని యొక్క మాట విని ఏం చేయాలి? నా నిబంధన అనుసరించి నడిస్తే దేవునికి సొత్తుగా మనం మారగలం ప్రియులరా. ఇప్పుడు మనం అందరం ఎవరు? యేసుక్రీస్తు నమ్మిన వీళ్ళందరూ ఎవరు? ఈ ప్రజలందరూ ఎవరు అనుకుంటున్నారు? దేవుని ఆస్తి పిల్లరా. ఆస్తి దుర్వినియోగం అవుతే ఏమవుతుందండి? పిల్లలు మన ఆస్తిని దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది? ఏమైపోతుంది? ఏముండదు ఇంకా. దేవుని ఆస్తిని దుర్వినియోగం చేసుకుంటే ఊరుకుంటాడు ఆయన? మరి దేవుని ఆస్తి అంటే మనం ప్రియులరా. ఈ సొత్తుని కాపాడుకోవడానికి తన సొంత కుమారుని బలిగా చేసుకున్నాడు ఆయన. ఎందుకు చేసుకున్నాడంటే, నీవు నేను ఆయన మాట శ్రద్ధగా వింటామని, నీవు నేను ఆయన యొక్క నిబంధన అనుసరించి నడుచుకుంటామని. అంటే ఈ వాక్యంలో ఉన్న మాట ప్రకారంగా మనం బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఈ వాక్యంలో ఉన్న మాట ప్రకారంగా మీరు అనుసరించి నడిస్తే మీరు నాకు సొత్తుగా ఉంటారు. అంటే దేవుని ఆస్తిగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు విని వెళ్ళిపోదామా? చెప్పండి. ఇక్కడ కూర్చున్నాం మనం అందరం కూడా. విని వెళ్ళిపోదామా? చెప్పండి. ఏం చేయాలి అప్పుడు? వాటి ప్రకారంగా బ్రతకాలి. వాటి ప్రకారంగా ఎంతమంది బ్రతుకుతున్నారు అంటే చెప్పలేమండి. ఎందుకంటే ఎవరు బ్రతుకులు చూస్తున్నా, ఎవరిని చూస్తున్నా మన బ్రతుకులు వాక్యం ఒకలాగా ఉంటుంది,
ఇంకొక లోకంలో మన పరిస్థితులను బట్టి మనం ఇంకొకలా మారుతూ ఉంటాం. మరి పరలోకానికి ఎలా వెళ్ళగలమండి? పరలోకానికి ఎలా వెళ్ళగలం? మనం అన్నీ మార్చుకోవాలనే కదండి ఆయుష్యం మనకి ఇస్తున్నాడు. మనం అన్నీ సరి చేసుకోవాలనే కదండి ఈ బ్రతుకు అనేది మనకి ఈ రోజు ఇలా మనం ఉన్నామంటే అది దానికి కారణం. మన అన్నీ మార్చుకోకుండా, మనం అన్నీ మనలో ఉన్నవన్నీ తీసేసుకోకుండా, మనం ఇంకా పాపం మీద పాపం, దేవునికి ఇష్టం లేని కార్యక్రమాల్లో మనం నిమగ్నం అవుతే మనం నష్టపోతాం ప్రియులరా, నష్టపోతాం. కాబట్టి వచ్చిన మనం ఆలోచించాలి. దేవుని మాట ఇది. దేవుని మాట వినాలి, ఆలోచిస్తూ వినాలి. ఆలోచించి విని ఆయన మాట ప్రకారంగా మనం బ్రతికితే మనకి ఆయన సొత్తుగా మనం మారగలం ప్రియులరా. అందుకే ఒక మాట, దేవుని మాట వినకపోతే ఎంత నష్టమో చివరిగా ఈ మాట నేను తెలిపి నేను యొక్క సమయాన్ని ముగించేస్తాను. ఒకసారి దేవుని మాట వినకపోతే వచ్చిన నష్టం ఒక అతనికి కలిగిందండి. ఈరోజు మనం వినకపోతే ఎంత నష్టమో. వింటున్నాను కదా, దాన్ని పాటించకపోతే నష్టమే ఉంది, ఏ నష్టం జరగట్లేదు కదా. ఎంతోమంది మేము పాపం చేస్తున్నారు, మందిరాలకు వెళ్తున్నా. ఎంతోమంది బాప్తిజం తీసుకున్న వ్యభిచారులుగా, దొంగలుగా వారి ప్రవర్తన ఏం మార్చుకోవట్లేదు. కొట్టేవాడిని కొడతా ఉన్నారు, తిట్టేవాడిని తిడతా ఉన్నారు. ఏడేటి ఇలా ప్రసంగం చేస్తున్నాడు. ఇన్ని చాలా మంది ఉన్నారు కదా, విని వాటి ప్రకారంగా బతికితే పరలోకం వెళ్ళిపోతా, ఎవడో లేదు కదా, ఎవరు చాలా మంది తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అనుకుంటే, విన్నవాడు విన్న మాట ప్రకారంగా బ్రతికితే వచ్చే లాభము ఉన్నది. విన్నవాడు విన్న మాట ప్రకారంగా బ్రతకకపోతే నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో బైబిల్లో రాయించాడు ప్రియులరా. అందుకే ఈ ప్రసంగం మనం వినాలి. ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము మోషే గారు మరణించిన తర్వాత యెహోషువ గారు నాయకుడిగా ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్న తరుణంలో ఎన్నో మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు. నాయన జాగ్రత్త జాగ్రత్త, మాట వినాలి. నేను చెప్పిన త్రోవకు మీరు వెళ్ళాలి. నేను చెప్పని మాట మీరు వినకూడదు. నేను చెప్పింది మీరు చెయ్యాలి. చెప్పని మాట మీరు ఏదన్నా చేస్తే నేను మీతో ఉండక నేను వెళ్ళిపోతాను మిమ్మల్ని విడిచి. నేను ఎప్పుడైతే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతానో మీ చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా మిమ్మల్ని ఏం చేస్తారంటే మట్టు పెడతారు, అంటే చంపేస్తారు మిమ్మల్ని అందరినీ కూడా అనే వార్నింగ్ ఇచ్చారండి వాళ్ళందరికీ కూడా. అందుకే ఒక మాట దేవుడు రాయించాడు పిల్లరా. ఒక్కసారి చూద్దాం. 6వ అధ్యాయం ముందుగా దేవుడు వారికి చెప్తున్నాడు, మీరు ఇది చెయ్యకూడదన్న సందర్భాన్ని ముందు చెప్తున్నాడు. 18వ వచనంలో, 6వ అధ్యాయము 18వ వచనం, ఎరుకో కూడా కూలిపోవడానికి ముందుగా దేవుడు వారికి అన్నిటికీ విషయాలు చెప్తున్నాడు. చూడండి, ఇదిగో 18వ వచనంలో ఒక చక్కని మాట చెప్తున్నాడు. చూడండి, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దాని బాధ కలుగుజేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అంటారండి. చెప్పాడా మాట? అమ్మా, మాట చెప్పాడు కదా, దాన్ని వింటే లాభం ఏంటో, వినకపోతే లాభం ఏంటో ఈ మాటన్నా అర్థం చేసుకుని మన జీవితాన్ని సరి చేసుకుందాం. మన జీవితాన్ని, మన కుటుంబాల్లో, మనలో ఎన్నో లోపాలు ఉన్నాయండి. మనం సరి చేసుకోవడానికి ఈ వాక్యం ఎవరినో అనడానికి కాదు, మనం సరి చేసుకుందాం ఈ వాక్యం ద్వారా. ఇప్పుడు దాకా మనం తిడుతూ ఉన్నాడా? పోనీ తిట్టుకోండి. తిట్టినోడు ఏమన్నా, తిట్టినోడు చచ్చిపోతాడు, మనం చచ్చిపోతాం చచ్చిపోతాం. మనం అదే నీతిగా బ్రతికనుకో మనం ఎక్కడికి వెళ్తాం? తిట్టినా నీతిగా బ్రతికితే, వాక్యానుసారంగా ఉంటే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. వాడు అనీతిగా, వాడు ఇంకా కుళ్ళుతో అసీతే ఇంకా రగిపోతూ ఉండడానికి ఏమైపోతుంది? విషం అంతా ఎక్కేసింది అనుకోండి, బాడీ ఏమవుతుంది? ఉంటుందా? బతుకుతుందా? చెప్పండి. పాము కుట్టిందండి, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు, తీసుకెళ్ళకపోతే మొత్తం అంతా బ్లడ్ లో విషం అంతా కలిసిపోతుంది, కలుషితం అయిపోతుంది బ్లడ్ అంతా కూడా. ఏమవుతాడు? ఇప్పుడు చచ్చిపోతాడు. మనలో కూడా దేవుడు చెప్పని విషయాలు మనలో ఉన్నాయనుకోండి, మనలో విషం ఉన్నట్టు, అంటే పాపం నిండిపోయింది అనుకోండి, పరలోకానికి వెళ్ళమండి. అందుకేనండి ఈ వాక్యం మనల్ని సరి చేసుకోమని మాటలు ఇచ్చాడు మనకి. ఇక్కడ ఏమన్నాడు? నాయన పలానా త్రోవకి వెళ్తున్నారు, మీరు దాన్ని ముట్టకూడదు, ముట్టేరా మీకు ప్రమాదం. చెప్పాడా లేదా? చెప్పాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 7వ వచనంలో, 7వ అధ్యాయం క్షమించండి, 7వ అధ్యాయం 21వ వచనం కూడా చూడండి ఒకసారి. అది 6వ అధ్యాయం 21వ వచనంలో,
వారి పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించారు. అంటే ఎరుకో పట్టణం లోపలికి వచ్చేసారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పినట్టు, ఆయన ఏది కూడా శపించబడింది, ఇందులో ఉన్న ప్రతిది కూడా దేవుడు శపించాడు, దీన్ని ఎవ్వడు కూడా ముట్టకూడదు, అది బంగారమైన విలువైన వస్తువైనా ఏదైనా మీరు మీ చేతితో తీసుకోకూడదు, దాన్ని మీ ఇంటి దగ్గర పట్టుకోకూడదు అన్నాడండి. 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక మాట జరుగుతుంది చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయములో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. చూసారా? శపింపబడిన వాటిలో ఎవరు తిరుగుబాటు చేస్తున్నారట? ఇజ్రాయేల్. ఎవరికి? ఎవరి మీద తిరుగుబాటు? దేవుడి మీద. ఎందుకని? దేవుడు చెప్పాడు, ఆ చెప్పిన మాట ప్రకారం వారు ఉండలేదు కాబట్టి ఎవరి మీద తిరుగుబాటు చేసినట్లు? దేవుడి మీద తిరుగుబాటు చేసినందుకు ఏమొచ్చింది? శపించబడిన దాంట్లో ఏదన్నా చేస్తే మీకు కూడా శాపం వస్తుంది అన్నాడు. చెప్పాడు, వాళ్ళకి చెప్పాడు. ఒక పట్టణం ఉంది, హాయి అనే పట్టణం. ఆ పట్టణానికి వెళ్ళండి. ఆ పట్టణానికి ఎరుకో పట్టణం అంతా మీరు నాశనం చేశారు కనుక మీరు అందరూ కూడా ఆ పట్టణానికి వెళ్ళి వాళ్ళందరినీ చంపండి ఆయన అన్నాడండి. హాయి పట్టణానికి వెళ్ళమన్నాడు. హాయి పట్టణానికి వారు వెళ్ళారు. శపితమైన దానిలో కొన్ని తీసుకున్నాడండి ఒక ఆయన. ఎంత నష్టం వచ్చిందో భయమేయాలి ప్రియులనే మాట. ఇప్పుడు కూడానండి మనం దేవుని మాట విన్నాం, కానీ ఎంతో మంది ప్రసంగాలు చేస్తున్నారండి. ఎవరు కూడా 10 ఆజ్ఞలు ఉంటాయి, 9 వినడం, ఒకటి పక్కన పెట్టడం అన్నట్లుగా ఉందండి. ఆ 9 ఆజ్ఞలు ఏదో నీతి ముద్రగా 10 ఆజ్ఞలు కంప్లీట్ చేసి అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు చాలా మంది. ఇప్పుడు మనం కూడానండి ఏ ఆజ్ఞ మనం ఫుల్ ఫెడ్జ్డ్ అంటే కంప్లీట్ చేయకుండానే మనం ఏమనుకుంటున్నాం? చాలా ఇబ్బంది, పర్లోకి ఉందనుకుంటున్నాం. నేనే నీతి ముద్ర, నేను అది నన్ను అంటాడా అన్నట్టుగా మనం ఫీల్ అయిపోతున్నాం. మనం ఇక్కడ ఏం జరిగిందో తెలిసింది. హాయి పట్టణంలోకి వెళ్ళి మొత్తం అందరినీ చంపేయండి, అక్కడ ఏ వస్తువును కూడా మీరు ముట్టారా ఈ ప్రజలందరి మీదకి ఏం తెచ్చినట్లు? మీరు శాపాన్ని తెచ్చినట్లు అనే విషయాన్ని చెప్పగానే వారు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళందరినీ చంపారు. కానీ ఆయన ఒక వస్తువును తీసుకున్నాడండి. అందుకు జరిగింది ఏంటంటే దేవుడు కోపపడ్డాడు. ఇంకా వాళ్ళందరినీ చంపేయాలని కోరుకున్నాడు. హాయి పట్టణానికి వెళ్ళిన కొంతమంది చచ్చిపోయారండి. అప్పుడు జరిగిన పరిణామం, ఎందుకు మన వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారు, మన వాళ్ళకు అందరికీ వచ్చిన నష్టం ఏంటి, దేవుని యొక్క మాట వింటున్నారా వినలేదా అని విచారిస్తున్నారంట. యెహోషువ విచారిస్తున్నప్పుడు, ఇదిగో నాయన, నేను ఎందుకు కోపంగా ఉన్నానంటే మీలో ఒకడు నేను చెప్పిన మాట ప్రకారంగా లేడు, శాపం తెచ్చాడు. కాబట్టి ఎవడో వాడిని బయటికి లాగండి, బయటికి వాడిని. ఎవడు మీ మీదకి శాపం తెచ్చాడో వాడిని బయటికి లాగండి అనగానే అందరినీ పిలిచాడండి. అందరినీ పిలిచాడు యెహోషువ. ఆ 12 గోత్ర ప్రజలందరినీ పిలిచాడు. ఒక్కొక్క గోత్రాన్ని పిలుస్తూ వచ్చినప్పుడు ఒక గోత్రంలో ఒకడు పట్టబడ్డాడంట. ఆ పట్టబడ్డ వ్యక్తి ఎవరో ఒకసారి చూడండి. ఎవరనుకుంటున్నారు ఇతను? ఎవరనుకుంటున్నారు? ఇజ్రాయేలీయుడు, దేవుడు ఎన్నుకున్న ప్రజలలో ఉన్న ఒక వ్యక్తి. ఈరోజు మనమెవరు? యేసుక్రీస్తు చేత రక్షింపబడిన వారు. దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మన పాపాన్ని కడిగాడు. మనం అందరం క్రైస్తవులు. మనకి వారికి ఉన్న కంపారిజన్ భేదం ఒక్కసారి మనం పోలిక చూస్తూ ఈ సందర్భాన్ని చూద్దాం. 18వ వచనం, 7వ అధ్యాయము 18వ వచనం. ఆ గోత్రంలో ఎవరో చెప్తున్నాడు. అతడును అతని ఇంటి వారును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు, అతడు అంటే యెహోషువట, అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు, చూడండి, యోధా గోత్రములోని జరహు ముని మనమడును, జబ్ది మనమనుడును, కర్మి కుమారుడునైన ఆకాను పట్టబడిను అంటున్నట్టు. చూడండి, ఎవరు పట్టబడ్డారట? శపితమైన వస్తువులలో తీసుకున్నది ఎవరట? ఇప్పుడు ఆకాను. అప్పుడు యెహోషువ గారు అంటున్నారు, అంటే దొంగ ఎవరో తెలిసిపోయిందా? దొంగ ఎవరో ఇప్పుడు? అంటే దేవుని మాట వినని వాడు ఎవరు అక్కడ? ఆకాన్ అనే ఒక ఆయన. అప్పుడు యెహోషువ దగ్గర వచ్చి అంటున్నాడు, చూడండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, నాయకుడు అండి, కొన్ని లక్షల మంది ప్రజలకు నాయకుడు అంటున్నాడు. ఒరే, నువ్వు తప్పు చేసాడు, నేను చంపేయాలని అంటలేదు. ఏమంటున్నాడు? తప్పు చేసినోడు ఏమన్నాడు? దగ్గరకు వచ్చి నా కుమారుడా అంటున్నాడు. ఏంటండి, తన కన్నబెట్టే కదండి, తన కన్నబెట్టే కాదు. ఎవరన్నా తప్పు చేసాడు అనుకుని మనం ఏమంటామండి? నిందేస్తాం వాడి మీద.
సూటిపోట్ల మాటలు మాట్లాడతాం. కానీ ఈ తప్పు అంటే ఇశ్రాయేలీ ప్రజల మీద అందరి మీద కంటే కొన్ని లక్షల మంది ప్రజల మీదకి ఉగ్రత రప్పించేసాడండి ఈ ఆకాను. మంచోడు అంటారా చెడ్డోడు అంటాడు ఈయన? అంటే ప్రజలందరి మీదకి దేవుడి యొక్క ఉగ్రత రప్పించినోడు మంచోడా చెడ్డోడా? చెడ్డవాడు. ఆ చెడ్డవాడైన ఆయన దగ్గరికి ఒక నాయకుడైన యెహోషువ వెళ్ళి ఏమంటున్నాడు? ఎరా దొంగ అని అంటున్నాడా? ఏమంటున్నాడండి? ఎంత పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడు చూడండి. అంటే దేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా బ్రతుకుతున్న వాడి యొక్క పదజాలం ఎలా ఉంటుందంటున్నాడు చూడండి. అప్పుడు అంటున్నాడు, నా కుమారుడా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను విడిచి యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చెయ్యక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్పగలరే. నాయన ప్లీజురా, నువ్వు ఏ తప్పు చేసావు? అసలు దేవునికి మహిమ చెల్లించి గణపరచు దేవుణ్ణి, నీ తప్పేటో ఒప్పుకో అనగానే ఆకాను ఏమంటున్నాడు చూడండి. ఇదిగో ఆకాను అంటున్నాడు యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. ఆయన చెప్పిన మాట ప్రకారంగా నేను వినలేదు. యెహోషువ ఆయన చెప్పాడు ఒక మాట, శపితమని ఏ వస్తువులో ఏది ముట్టుకున్నా శాపం వస్తుందని ఆయన చెప్పాడు. ఆ మాట నేను వినకుండా ఆ వస్తువు అందంగా కనబడుతుందని దాన్ని నేను తెచ్చుకుని ఇంటికాడ పెట్టుగాను. అదిగో నా డేరా కింద ఉందయ్యా, అది నా డేరా కింద ఉంది అన్నాడంటే ఒప్పుకుంటున్నాడు చూడండి. తన ఒప్పుని, తాను చేసిన తప్పుని ఎలా ఒప్పుకుంటున్నాడు. ఒక ఆకాను యొక్క జీవిత చరిత్ర మనం ఆలోచిస్తే మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనకు అర్థమవుతుంది పిల్లరా. అప్పుడు చెప్పాడంటే, నేను చేసిన తప్పే, అది ఒక పలానా వస్తువుని తీశాను, అది నా డేరా కింద, అంటే నేను పడుకుంటున్న ఆ యొక్క డేరా కింద ఉంది అనగానే అప్పుడు ఏం చేస్తున్నారండి? 24 వచ్చిన దగ్గరికి వచ్చాను. ఇదిగో తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ, ఇదిగో చూడండి, ఆయన తప్పు చేసినందుకు జరుగుతున్న పరిణామం అంటే దేవుని మాట వినని వాడి యొక్క పరిస్థితి ఏంటో ఈరోజు సంఘానికి అర్థం కావట్లేదు. ఏదో నేను బాప్తీసం తీసుకున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను, నేను ప్రతి ఆదివారం, గురువారం, శుక్రవారం ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలు వింటున్నాను, పలానా అన్నగారు వస్తున్నారు, పలానా అయ్యగారు చేస్తున్నారు, పలానా అమ్మగారు వాక్యం చెప్తున్నారు, చాలా బాగా చెప్పారు అంటున్నారు. ఎక్కడికి వెళితే అందరూ కూడా బాగుంది అంటున్నారు తప్ప నా బ్రతుకుని మార్చే మాటలు దొరికాయని ఆనందంతో వెళ్ళి ఆ మాట ప్రకారంగా బ్రతికే బిడ్డలు ఈరోజు క్రైస్తవ సమాజంలో కనుమరుగయ్యారు. చేసిన తప్పును బట్టి వారు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారట. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, అంటే ఆకాను ఏదైతే పట్టుకున్నాడో అది దొంగిలించాడో ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, చూడండి ఆయన చేసిన తప్పును బట్టి జరుగుతున్న పరిణామం. ఆకాను కుమారులు, ఆకాను యొక్క కుమార్తెలు, ఇదిగో తన సంపదగా ఉన్న ఎద్దులను, గాడిదలను, మందలను, బేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆ కోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, అరే నాయన, ఏంట్రీ పరిస్థితి? దేవుడి యొక్క మహాపట్టణమైన యెరికో గోడను పడగొట్టడానికి దేవుడు యొక్క సంకల్పం, దేవుడు తోడును బట్టి ఈ గోడను పడగొట్టాడు కదా దేవుడు. ఇంత పెద్ద గోడ మనం పడగొట్టలేము. దేవుడి యొక్క శబ్దానికి, దేవుడి యొక్క మాటను బట్టి ఆ గోడ కూలిపోయింది కదా. ఒక గోడే బద్దలాసిపోయింది కదా ఆయన మాటకు లోబడి, ఆయన మాటకే. మరి నువ్వెందుకు ఆలోచించలేదు రాని నాయన? ఇశ్రాయేలు సమూహానికి, ఈ సమాజానికి ఎందుకురా బాధ కలిగించావు అని అనగానే అప్పుడు ఏం జరుగుతుందండి? నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇశ్రాయేలీలందరూ రాళ్లతో చావగొట్టారంటండి. అంటే దేవుని మాట వినకపోతే జరిగిన నష్టం ఏంటమ్మా? చచ్చిపోయాడు ఒక ఆయన. ఎవరు? ఒకటే చచ్చిపోయాడా? కొడుకులు, కూతుళ్ళు, తనకున్న ఆస్తులన్నీ కూడా ఒక చోట పెట్టి వాళ్ళందరినీ చంపేశారు పిల్లరా. మరి ఈరోజు దేవుడి మాట వినకపోతే మనకు నష్టం లేదనుకుంటున్నాం మనం. నష్టం ఉందండి, నష్టం ఉంది. ఎలాంటి నష్టమో మనకు అర్థం కావట్లేదు. దేవుని మాట అంటే ఏదో అనుకుంటున్నాం మనం. ఆ మాట వినడమే తప్ప, చాలా బాగుందని విని వెళ్ళిపోవడమే తప్ప దాని ప్రకారంగా బ్రతికే భక్తుడు ఎక్కడ ఉన్నాడండి? కుటుంబంలో మన వాళ్ళు మనం ఉన్నామా అని ఆలోచిస్తే మనకు కనబడం ప్రియులరా, మనకు కనబడం. ఎందుకంటే వినడమే పెద్ద పని మనకి.
పని చేయడం అంటే ఎంత పని మానుకోవాలి. ఒకడు మాట విననందుకు చచ్చిపోయాడు. ఈరోజు మనం ఉన్నాం. ఒకనాడు వారి యొక్క జీవితం మనకు పాఠం, ప్రియమైన దేవుని వల్లరా మనకు పాఠం. ఈ పాఠంలో ఏమంటున్నారు తెలుసా? ఎవరైనా ఆయన ఒకనాడు దేవుని యొక్క మాట వినకపోతే మాకు ప్రమాదం జరిగిందిరా. ఇదిగో యుగాంతమందున్న మీరు కూడా దేవుని మాట వినకపోతే నష్టం ఎక్కడ? నరకంలో. ఈ లోకంలో వారికి నష్టం కలిగింది. ఈ లోకంలో వాళ్ళందరి చేత చంపబడ్డారు. దేవుడి మాట విననందుకు నరకానికి వెళ్ళే అవకాశం కలిగి ఉన్నారు. ఈరోజు మనం దేవుడి మాట వింటున్నామని చెప్పుకుంటున్నాం. మనం ఈరోజు చెప్పాడు ఒక మాట, వినకపోతే ఎంత నష్టమో వాటి ప్రకారంగా బ్రతకాలన్నాడు. వినకపోతే ఎంత నష్టమో అని చెప్పాడు. అదే యేసుప్రభువు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యం, అంటే పరలోకం కాదు, ఈ భూమి మీద ఉన్న సంఘంలోకి ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే దానిలో ప్రవేశిస్తాడు. అందులో ప్రవేశింపబడ్డ వాళ్ళందరూ కూడా దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతారు. దేవుని రాజ్యంలో వచ్చిన వాళ్ళందరూ కూడా దేవునికి ఒక ఇష్టం ఉంది. పరలోకంలో ఉన్న దేవునికి ఈ భూమి మీద నేను నిర్వర్తించాలి, నేను దాన్ని పాటించాలి, నేను నెరవేర్చాలి అన్న జ్ఞానం కలిగి ఉంటారు. ఉంటారని మత్తయి సువార్తలో ప్రభు ఎప్పుడో చెప్పాడు 100 నిబంధనలు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి? ప్రభు అని మనం పిలుచుకుంటూ పోవడమైనా దాని ప్రకారంగా బ్రతకడం అంటే చెయ్యాలి. మాట ప్రకారముగా ప్రవర్తింపని వాడు అయితే వాడు మామూలుగానే బ్రతుకుతూ ఉంటాడు. ప్రవర్తించేవాడు వాక్యమన్నీ సరి చేసుకుంటూ ఉంటాడు, తన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆలోచిస్తూ మనం ముందుకు సాగాలి ప్రియులరా. ఆలోచించకపోతే ఎంత నష్టమో పాత నిబంధనలో ఉన్న విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. ఆలోచించకపోతే నష్టాన్ని చెప్పాడు, ఆలోచిస్తే ఒక గొప్ప భాగ్యాన్ని కూడా చెప్తాడు. మరి ఎందులో మనం వినడానికే వేగిరి పడ్డం కాదు పిల్లరా, విన్న మాటల ప్రకారంగా బ్రతకడానికి కూడా అంతే తొందర ఉండాలి. మనకి దేవుని మాటకి లోబడాలండి. కుటుంబాలు బాగుండాలన్నా, కుటుంబంలో ఉన్న వారు అందరూ ఐక్యతగా ఉండాలన్నా వాక్య ప్రకారముగా ప్రతి ఒక్కడూ బ్రతకాలి. ఇంకొక మాట చెప్పమంటారా? విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం కదా మనం అందరం కూడా. బాప్టిజం తీసుకున్నాం కదండి మనం అందరం. బాప్టిజం తీసుకున్న మనం అందరం కూడా వాక్య ప్రకారంగా బ్రతకకపోతే మనకే నష్టం. బాప్టిజం తీసుకున్నవాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. ఎవడో ఏమండో అతన్ని ఏ చట్టం కూడా ఏమనుకో. మనం బ్రతకకపోతే దేవుని చట్టం ఊరుకోదు ప్రియులరా, ఊరుకోదు. దయించి మీ అందరినీ వేడుకునేది, ప్రసంగాలుగా చెప్తున్నా ప్రసంగంలో ఉన్న దేవుని యొక్క మాటలు ఇవన్నీ కూడా వాక్య ప్రకారంగా బ్రతుకుతాం. కష్టమైన బాధైనా మనోళ్ళు తిడుతున్నా, మనోళ్ళు కొడుతున్నా, మనోళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రచారం చేస్తున్నా మన వాక్య ప్రకారం బ్రతుకుతాం. అనుకున్నవాడిని అనుకుని తీర్పు తీర్చేవాడు దేవుడు. ఆయన ఉగ్రతకి ఆయన తీర్పు తీరుస్తాడుగా. ఆ ఉగ్రతకి చోటు ఇవ్వాలి, స్థలాన్ని ఇవ్వాలి. స్థలం ఇవ్వగలిగితే దేవుడు మనతో ఉంటాడు ప్రియులరా. మనమే స్థలం ఇవ్వకుండా మనమే తీర్పు తీర్చుకుంటూ పోతే దేవుడు మనతో ఉండడు. నేను మీతో రాను అన్న మాటకి మోసే ఏడ్చేసాడండి, మోకాళ్ళు వేసాడు ఆయన. అదేటయ్యా నువ్వు రాకపోతే ఎలా అయ్యా? ఈ లక్షల జనాన్ని నేను నడిపించలేను అన్నప్పుడు నేను మీతో రాను. వారు లోబడతలేదు, నా మాట వింటలేదు. వాళ్ళు వింటున్నారు, వాడి ప్రకారంగా బ్రతకట్లేదంటే మోసే చెప్తున్నాడండి. మోసే ఆహారులు ఈరోజు మనతో ఉంటున్నాడు లేదా మనం చూసుకోవాలి పిల్లరా. మనం ఆయన ఇష్ట ప్రకారం మనం బ్రతికితే ఆయన మనతో ఉంటాడండి. ఆయన ఇష్ట ప్రకారం మనం బ్రతకపోతే మనతో ఉండడు పిల్లరా. ఇదేనండి మనం చూసుకోవాల్సిందే. ఆయన మనతో ఉన్నాడు అనుకోండి, ఎవరు ఎంత అంటున్నా మనం జాగ్రత్తగా ఆయన అనుకున్న విధంగానే మనం బ్రతకడానికి సిద్ధపడతాం. అందుకే సామెతల్లో ఒక మాట చెప్పాడండి. ఈ యొక్క మాట చదివి నేను ముగించేస్తాను. ఇది ముగింపు మాట. ఒక్కసారి ఈ ప్రసంగానికి ఒక మంచి కీ పాయింట్ అండి. 19వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ వచనం ముగించేస్తాను ప్రియులారా. చివరి మాట సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి. ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాట. ఈ దేవుని మాట క్రైస్తవులుగా ఎంతో మంది మనం అందరం వింటున్నాం. సంఘాలకు వెళ్ళి ఇంటి దగ్గరికి వచ్చి మన ఇష్టానుసారంగా బ్రతకకూడదు. ఆజ్ఞను అనుసరించేవాడు, ఆజ్ఞను గైకొనేవాడు. ఆజ్ఞ అంటే దేవుని మాట అయినప్పుడు గైకొనడం అంటే ఏమనుకుంటున్నారు? వాటి ప్రకారముగా బ్రతకడం. మాట విన్నాము,
వాటి ప్రకారంగా ఇంటికి వచ్చి ఏం చేయాలి? మనం బ్రతకాలి. చుట్టూ ఉన్నవారు ఎంతో అంటారు. నిన్ను గుచ్చి సాతాను ఎత్తుగడ ఏంటంటే నువ్వు భక్తిగా ఉండకుండా మనల్ని భక్తిహీనంగా మార్చడానికి చుట్టూ ఉన్న సమాజాన్ని ఏం చేస్తూ ఉంటదంటే సాతాను రేపుతూ ఉంటది ప్రియులారా, రేపుతూ ఉంటది. అన్నీ ఏదోలాగా అనాలి, అది ఏదో అనకపోయినా రేపుతూ ఉంటది. ఎందుకంటే ప్రభువునే రేపింది. మనం ఎంత దానికి రేపుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? రేపబడాలి మనం కూడా. ఇది ఏదో ఉంది అని మనం ఏం చేయాలి ఇప్పుడు? ఉండలు ప్రభువుల మనం కాముగా ఉండాలన్నమాట. ఇదే అంటున్నాడు, ఆజ్ఞను గైకొనువాడు. ఇదిగో అమ్మా, నువ్వు ఎవరో ఏదో అంటున్నారని దేవుని మాట విన్నా నీవు మందిరానికి వెళ్ళొచ్చావు, దేవుని మాట వినొచ్చావు. ఇంటికి వచ్చిన తర్వాత దాని ప్రకారంగా బ్రతికితే నీకు వచ్చే లాభం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకుంటాడట. ఎప్పుడు రాయించిన మాట తెలిసింది? యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాక ముందు, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం సొలొమోను అనే లోకపు జ్ఞాని రాస్తున్న మాట ప్రియమైన దేవుని వల్ల సామెతలుగా. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చిపోతాడు. జాగ్రత్త అంటున్నాడు. అంత భయంకరమైన మాట రాయించాడండి దేవుడు. అంటే ఊరికే వచ్చేస్తారు సంఘాలకి, ఊరికే దేవుని ఒక్క మాటలు వినడానికి తండోపతండాలుగా అందరూ వెళ్ళిపోవడమే. భక్తులమే పాటించే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు ఒక క్రైస్తవుడు అంటే ఇంకొక క్రైస్తవుడికి పడదు, ఒక కుటుంబం అంటే ఇంకొక కుటుంబానికి పడతలేదు, ఒక సహోదరుడు అంటే ఇంకొక సహోదరుడు పడతలేదు, ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి పడకపోవడానికి గల కారణం ఏంటంటే హెచ్చు తగ్గులు ఉండట్లేదు. ఎవరిలో కూడా హెచ్చిపోతున్నారు అందరూ కూడా. నేను అదుకుని తగ్గింపే గుణం లేదు, తగ్గించే గుణం లేదు, తగ్గించుకునే గుణం లేదు, లోబడే గుణం లేదు. లోబడే గుణం ఒకనాడు ప్రభువు కలిగి ఉన్నాడు. ఈ సృష్టి లోబడుతుంది, ప్రభువు లోబడ్డాడు దేవునికి. మనం లోబడకపోతే మనం చస్తామంటండి. ఏంటి చావు? నిత్యాగ్ని దండన ప్రియులరా. మన ఆత్మ నిత్యము ఆరని మంటల్లో ఆ చావని ఆత్మ నిత్యము బాధపడుతుంది అంటున్నాడు. ఎవరు తప్పింపబడతానంటున్నాడంటే ఆజ్ఞను గైకునేవాడే కాపాడుకుంటాడు. ఎందుకు? అయ్య బాబా, ఆజ్ఞను నేను మీరనా నేను నరకానికి వెళ్ళిపోతాను అని ఆలోచించుకుంటాడంట. ఎవరు? ఆజ్ఞను గైకొనేవాడు, వాక్యం విని వాటి ప్రకారంగా బ్రతుకుతున్నవాడు. నేను లోకపు మనిషిని కాదు, లోకంలో చచ్చిపోయాను. లోకులు ఎన్నో కాకు మాటలు మాట్లాడుతూ ఉంటారు, నాకు లెక్కలేదని దులుపుకుంటూ పోవాలి అంటున్నాడు. ఒక పిచ్చోళ్ళ మనం పోవాలి ప్రియులరా. రాళ్ళు వేస్తూ ఉంటారు పిచ్చోడని. మనం పిచ్చివాళ్ళుగా ఉండాలి అంటున్నాడు. ఎవరి దృష్టిలో? లోకపు దృష్టిలో. దేవుని దృష్టిలో గనులు, మనం గొప్పవారు. అందుకే ఒక పదజాలాన్ని వాడాడు, రాజులు మీరు అంటున్నాడు. రాజులు అంటున్నాడు. మరి ఆజ్ఞను వినకుండా అజాగ్రత్తగా మన బ్రతుకు విషయమే మనం ఉన్నామనుకో ఏమవుతాం? చస్తాం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం తెలుసా? అజాగ్రత్త చేస్తారేంటి? అంటే తప్పే ఉంది, వాడు అన్నాడు కాబట్టి నేను అన్నాను, వాడు తిట్టాడు కాబట్టి నేను తిట్టాను, వాడు కొట్టాడు కాబట్టి నేను కొడుతున్నాను, వాడు చెయ్యి అంటున్నాడు కాబట్టి నేను చెయ్యి అంటున్నాడు, వాడు నన్ను కాదంటున్నాడు కాబట్టి నేను కూడా వాడిని పక్కన పెట్టిన తప్పేముంది? చెల్లుకు చెల్లు, అంతే కదండి. చెల్లుకు చెల్లు. ఒకప్పుడు పాత నిబంధనలో పంటికి నీ పళ్ళు తీసారా, వాడిని పళ్ళు తీసే. వాడు నిన్ను చంపాడా, వాడిని చంపే. వాడు కాలు తీసాడా, నీ కాలు ఆడు కాలు తీసేయాలి అన్నాడు. ఎప్పుడు? పాత నిబంధనలు. ప్రభు వచ్చిన తర్వాత నాయనా నేను కొట్టాడా, నువ్వు తగ్గు. నీ బట్టలు లాక్కున్నాడా, నువ్వేం చేయలే, పై వస్త్రాన్ని కూడా వాడికి ఇచ్చొచ్చి. అంటే ఎలా ఉంది ఈ యొక్క మాట ఎలా ఉంది? వ్యతిరేకంగా లేదా పాత నిబంధనకి కొత్త నిబంధనకి? అంటే ఇప్పుడు ఏ నిబంధనలో ఉండాలి క్రైస్తవుడు? కొట్టాడు కాబట్టి కొట్టే విధానంలో ఉండాలా? అంటే ఆజ్ఞను వినువారమా లేకపోతే దాన్ని పాటించేవారమా? అంటే వింటే నష్టమా లేకపోతే వినకపోతే నష్టమా? వినకపోతే నష్టం. విని వాటి ప్రకారంగా బ్రతికితే మనకు నష్టం ఉండదు. మనం ప్రమాదంలోకి వెళ్లకుండా నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం ప్రియులారా. అది చాలా గొప్పదండి. ఆ లోకాన్ని సంపాదించుకోవడానికి ఒక అబ్రహాము తన దేశాన్ని వదిలిపెట్టాడు. ఒక ఇస్సాకు దేవుడున్న లోకానికి వెళ్ళడానికి తన కొడుక్కి, నాయన నా తండ్రి దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు అన్నాడు. ఏమిచ్చాడో? యాకోబుకి ఆస్తి అంటే దేవుడు తోడుగా ఉంటాడన్న ఆస్తిని భరోసా ఇచ్చాడండి ఒక యాకోబుకి. యాకోబు ఏం చెప్పాడు తన పిల్లలకంటే, ఒరే నాయన నా తాతకు తోడున్నాడు, నా తండ్రికి తోడున్నాడు, నాకు తోడున్న దేవుడు నీకు తోడు, మీ అందరికీ తోడుగా ఉండాలంటే ఆయన మాట ప్రకారముగా మీరు బ్రతకాలన్నారండి. ఒక మోషేకు తోడున్నాడు, ఒక యేసుక్రీస్తుకు తోడున్నాడు, ఒక సంసోనుకు తోడున్నాడు, ఎంతో మంది భక్తులు తోడున్నాడండి. ఈ రోజు నీకు ఎలా తోడు ఉండాలని కోరుకుంటున్నాడంటే ఈ వాక్యము నీలో ఉంటే వాటి ప్రకారంగా మనం బ్రతికితే మనకు తోడు ఉంటారండి. మనకు
ఎంతో మంది అనుకోనియండి, దయతో మనం చేద్దామండి. కష్టమైన మనం చేయడానికి సిద్ధపడతాం ప్రియులారా. ఎవరైనా పక్కకు పోతున్నప్పుడు ఒరే ఇది కాదురా వాక్యం ఎలా అంటుంది కదా, మనం లోపడతాం, తప్పే ఉంది అనుకున్న నాలుక ఏదో రోజు మోగపోతుంది కదా. మనం పాటించాలి ప్రియులరా. దేవుని యొక్క మాట వినేసి వచ్చేసే వాళ్ళం కాదు. కోపతాపాలు మనకు ఉండకూడదు అంటున్నాడు. కోపతాపాలు మనకు ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి ఈ మాట చెప్తున్నానండి, ఇది చేయడానికి సిద్ధపడే ఈ వాక్యం చెప్తున్నామండి. అందరిలా ఉండడానికి సిద్ధపడతలేదండి. అందరిలా పోగేసుకోవడానికి మేమేమి సిద్ధపడతలేదు. ఈరోజు చదువుకున్న ఆ చదువును పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అలా మూలం, ఉన్నతమైన ఉద్దేశం పరలోకాన్ని సంపాదించుకోవాలని ప్రియులరా. మనం పరలోకాన్ని సంపాదించుకోవడానికి కష్టపడి ఇక్కడికి వచ్చి రాత్రికాల సమయంలో ఆలోచిద్దాం, ఆజ్ఞను పాటిద్దాం, ఆజ్ఞను విందాం, వాటి ప్రకారంగా బ్రతుకుదాం, దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకుందాం. ఆజ్ఞను విని వాటి ప్రకారంగా బ్రతకకపోతే ఒక ఆటని ఎలాగైతే అయిపోయాడు, ఆజ్ఞను గైకొన్నవాడు ఎలాగైతే వాడు చస్తాడని చెప్తున్నాడు నిత్యాగ్ని దండంలో, అలాంటి వారిగా మనం ఉండకుండా వాక్యానుసారంగా బ్రతికి దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా మనం అందరం ఉండడానికి ప్రయత్నించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవునికి